ఆ ఆనాకాలం వచ్చిందంటే మన తెలంగాణ రాష్ట్రంలో బోనాలు అదికత్తాయి. అటెనక గణేషుని పండుగనే మతకత్తది కదా. గణేషుని పండుగ ఆగస్టు 27 ఏమో ఉన్నదట. ఇక గణేషుని పండుగ అనగానే మనకు ఖైరతాబాద్ గణేషుని మీదనే నజరు పోతుంది. ఈ తాప ఖైరతాబాద్ గణేశుడు ఏ అవతారంలో దర్శనమిస్తాడు, ఎంతెత్తులో నిలబెడతారు, ఇటుపక్క అటుపక్క ఎవరెవరు ఉంటారు, ఇవన్నిటి గురించి ఆలోచిస్తారు. ఇక ఆలోచనలు బంద్ అయ్యురి. ఈ ఏడాది ఖైరతాబాద్ గణపతి ఎట్లుంటాడో నేనే మీకు చూపిస్తా, నడువుర్రి. అగో చూస్తుర్రా, మన బడా గణేశుడు ఈ ఏడాది గిట్లనే దర్శనమిస్తాడు. 69 అడుగుల ఎత్తుల నిలబడతాడు గణేశుడు. ఈ తాప శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా గొలువు తీరుతాడోల్లా. విగ్రహము 3 తలలతో నిల్చొని ఉంటాడు మన బడా గణేశుడు. నెత్తి మీద పడగిప్పిన 5 సర్పాలు, మొత్తం 8 చేతులుంటాయి. గణేశుని పండగ అనగానే మనం ఖైరతాబాద్ గణపతి గురించి ఆలోచన చేస్తాం. అంతెత్తున నిలబడి ఖైరతాబాద్ గణేశుడు అందరికీ దీవెనార్తులు ఇస్తాడు. చేతుల కుడివైపు మీద నుంచి ఆయుధం, సుదర్శన చక్రము, రుద్రాక్షమాల, అభయ హస్తము చూయించుకుంటా ఎడమ చేతుల మీద నుంచి పద్మము, శంఖము, లడ్డు ఉంటాయి. ఇక విగ్రహం కింది దిక్కేమో కుడి దిక్కు పూరి జగన్నాథ స్వామి, ఎడం దిక్కు శ్రీలలిత త్రిపుర సుందరి విగ్రహాలు పెడతారు. ఇక వినాయకుని మండపానికి కుడి దిక్కు ఉన్న మండపంలో 25 అడుగుల ఎత్తుల శ్రీలక్ష్మి సమేత హాయగ్రీవ స్వామి, ఎడం వైపు ఉన్న మండపంలో శ్రీ గజ్జలమ్మ కొలువు తీరుతారు. అన్నట్టు ఖైరతాబాద్ గణేశునికి కర్ర పూజ కూడా మంచిగా నడిచింది. కర్ర పూజ నాడే వినాయకుడు ఎట్లుంటాడో బయటికి చెప్పుడు ఇక్కడ ఆచారం అన్నట్టు.